ఇప్పుడు జనాలు భయంతో వణికిపోతున్నారు. కరోనా తర్వాత ఇంతటి కీలకమైన వైరస్కి సంబంధించి చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా హెచ్ఎంపీవీ వైరస్ భయాందోళన నేపథ్యంలో చైనా సంచలన ప్రకటన విడుదల చేసింది. వింటర్ సీజన్లో శ్వాసకోశ సమస్యలు సాధారణమే అంటోంది చైనా. అవును, వింటర్ సీజన్ కదా, శ్వాసకోశ సమస్యలు క్యాజువల్, జనరల్ అంటోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రపంచం అంతా భయపడుతూ ఉంటే చైనా మాత్రం ఇది కామన్ అంటోంది. శ్వాసకోశ సమస్యలు కామన్ వింటర్ సీజన్లో అంటోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. దాంతోపాటు చైనాకు టూరిస్టులు రావచ్చంటూ చైనా ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి భయాలు వద్దు, ప్లీజ్ వెల్కమ్ అంటోంది చైనా. మీరు ఎటువంటి భయం పడకండి, మీకు మాత్రం ఆహ్వానం పలుకుతూ ఉంటుంది చైనా. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు వినబోయే వార్త కాస్త మిమ్మల్ని కంగారు పెట్టచ్చు, కాస్త మిమ్మల్ని భయాందోళనకు గురి చేయొచ్చు. కానీ మిమ్మల్ని భయపెట్టడమో, మిమ్మల్ని భయాందోళనకు గురి చేయడమో ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇక్కడ ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా దీని పరిస్థితి ఎక్కడ, ఏ స్థాయిలో ఉంది అనేది మీ ముందు ఉంచడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. దాంతోపాటు కాస్త గుండె నిబ్బరంగా ఈ వార్తను వినే ప్రయత్నం చేయండి, కాస్త గుండె ధైర్యంతో ఈ వార్తను వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చైనాలోనే ఉన్న ఈ వైరస్ అనుకుంటే ఇప్పుడు చైనాకే కాదు, ఒకవైపు హాంకాంగ్లోనూ విస్తరించింది, ఇప్పుడు మలేషియాలోనూ కూడా విస్తరించింది. దాంతోపాటు కంబోడియా, తైవాన్లో కూడా దీని ఆనవాళ్లు గుర్తించడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాకు మాత్రమే పరిమితం అనుకున్న ఈ వైరస్ ప్రస్తుతం వ్యాపిస్తోంది. దీని ఆనవాళ్లు ఇటు కంబోడియాలో, దాంతోపాటు హాంకాంగ్లో, కంబోడియా, అలాగే మలేషియా, తైవాన్ ఈ ప్రాంతాల్లో కూడా కనిపించాయి అంటే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశమేనా? మనం దీని బారిన పడకుండా ఉండాలంటే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు దాని గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. కాబట్టి మీరు బయటకు వెళ్ళి వచ్చినా లేకపోతే ఏదైనా ఆహారం తీసుకున్నా, ముక్కుకు దగ్గరగా చేతిని తీసుకునే ప్రయత్నం చేసినా మాస్కులు పెట్టుకోండి, తిరిగి ముక్కుకి మాస్కులు వేసుకోండి, చేతికి సబ్బెట్టి పావండి. అవును, చేతికి సబ్బెట్టి పావుతూనే ఉండండి దాదాపుగా 20 సెకండ్ల పాటు అంటూ సజెస్ట్ చేసినట్టే అర్థం చేసుకోవచ్చు దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయనుకుంటున్నారా మీరు? ఎందుకంటే మీకు అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది కరోనా సందర్భంలో, మరి ముఖ్యంగా ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, ఏం లేదు లైట్ అంతా బాగానే ఉందంటూ కూడా చైనా చెప్పుకుంటూ వచ్చిన సందర్భాన్ని మనకు గుర్తుంటుంది. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది, విస్తరించుకుపోయింది కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. భారతదేశంలో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుందో ఒక్కసారి ఆ కాళరాత్రుని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఎందుకంటే ఆ రాత్రులు నిశ్శబ్దంగా ఉన్న రోడ్లు, కాలు అడుగు బయట పెట్టాలంటే భయం, సన్నటి గాలి చెవునుండి తాకినా ఏదో ఆహాకారాలు చేసినట్టే శబ్దం, గింగిరాలు తిరిగింది. ఒక్క క్షణం బయట ఎవరు కనిపించకపోతే ఊపిరి ఆడనంత పని అయిపోయింది. అడుగు బయట పెట్టాలంటే భయపడిపోయిన పరిస్థితి. ఆ రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇంట్లో గడియ పెట్టుకొని కుటుంబం అంతా ఇంట్లోనే, బయటకు వెళ్ళే అవకాశం లేదు. అడుగు బయట పెడితే ఏ వైరస్ సోకుతుందో భయం. గాలి మనదే, కానీ పీల్చలేని పరిస్థితి బయటకు వెళితే. అటువంటి భయానక వాతావరణం. అడుగు బయట పెట్టాలంటే జంకిన వాతావరణం. అడుగు బయట పెడితే ఆ రాకాసి మహమ్మారి ఎక్కడ మింగేస్తుందో అన్న భయం. వాటన్నిటిని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ భయం నుంచి జాగ్రత్త పుడుతుంది. ప్రస్తుతం అటువంటి ప్రమాదమే కనిపిస్తోందని మీరు అనుకుంటున్నారా? ఆ వింటర్ సీజనే ఇలాంటి శ్వాసకోశ సమస్యలు కామన్ అంటోంది చైనా. నిజంగా చైనా మాటలు మీరు నమ్ముతారా? ఈ మాట చైనా అందే అంటే మీరు నమ్ముతారా? ఇలాంటి సందర్భంలోనే ఇట్ ఈస్ సేఫ్ టు కమ్ టు చైనా అంటే చైనాకు రావడం మీకు సేఫే అంటోంది. చైనా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా? చైనా మాటలు మీరు నమ్ముతారా? ఎందుకంటే ఇది నేను అంటున్న మాట కాదు. కావస్తే మీరు ఒక్కసారి అలా మీ ల్యాప్టాప్స్, మీ ట్యాబ్లెట్స్లో, లేకపోతే మీ టాబ్లాయిడ్స్, లేకపోతే మీ సెల్ ఫోన్స్ ఓపెన్ చేసి ఒకసారి అలా కొట్టి చూడండి హెచ్ఎంపీవీ అని చెప్పి. కాస్త డీటెయిల్గా చదివే ప్రయత్నం చేస్తే మీకు అర్థమైపోతుంది. దీని ఆనవాళ్ళు ఇప్పుడు హాంకాంగ్లో, దాంతోపాటు మలేషియాలో, కంబోడియాలో, తైవాన్లో కూడా రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే మలేషియాలో కూడా దీని ఆనవాళ్ళు బయటపడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రమాద ఘంటికలు మోగించబోతోందా?
డాక్టర్లు మాత్రం ఒకటే చెప్తున్నారు, జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది, జాగ్రత్త తీసుకుంటే భయపడకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనేది. కరోనా కూడా మొదట్లో మనకు అంత తీవ్రంగా ఏం అనిపించిన సిచ్యువేషన్ లేదు. మీకు అందరికీ గుర్తుంటుంది, ఫస్ట్ వేవ్ భారతదేశం ఎదుర్కొంది, చాలా జాగ్రత్తలు తీసుకుంది. కానీ కరోనా ఏముందిలే, అంత లైట్, మనం ఆల్రెడీ వ్యాక్సిన్ తీసేసుకున్నాం కదా అని కాస్త ఓ కైండ్